భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారి జయంతి 12 జనవరి. 12 జనవరిని మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి కొన్ని సూక్తులను మనం మననం చేసుకున్నట్టయితే, ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్టే. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలు. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివి. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. నియమిత వ్యాయామం లేకుంటే ఈ శరీరం సరిగా ఉండదు. ఎల్లప్పుడూ మాట్లాడడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. అది యథార్థమని తెలుసుకో. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంత ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, నా దృష్టిలో ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు.